మార్పులు చేర్పులు ఏమైనా చెయ్యాలా అనుకుంటే దానికి సంబంధించినటువంటి ఒక ఫెయిర్ ఒక కమిటీనో లేదా ఐఏఎస్ ఆఫీసర్స్తో సీనియర్ లేదా రిటైర్డ్ వాళ్ళతో ఇద్దరితోనో ముగ్గురితోనో వేసి ఎట్లా అకామిడేట్ చేయాలా వీళ్ళను అనేటువంటిది చర్చించి చేసి ఉండేవాళ్ళు. ఇప్పటికి ఏంటంటే అది గాల్లో ఉంది సమస్య. ఇప్పుడు ఒక గ్రామంలో 4-5 సచివాలయాలు అవసరమా అనేటువంటిది ఎవరైనా ప్రశ్నిస్తున్నారు. ఒకే గ్రామంలో 4-5 సచివాలయాలు ఏం చేస్తారు? అట్లాగే ఈ సచివాలయాలకు అనుబంధంగా ఒక్కొక్క సచివాలయానికి ఒక 50 మంది 60 మంది వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళు ఏర్పాటు చేసుకునే వ్యవస్థ ఏమో వాళ్ళ స్వార్థం కోసం, రాజకీయ స్వార్థం కోసం. మీకు కూడా అట్లాంటి రాజకీయ స్వార్థం ఉంటే సరే, ఇక దానికి చేయగలిగేది ఏమిటి కొనసాగించండి. కాదు అనుకున్నప్పుడు ఎవరిని తొలగించకుండా ఎట్లా అకామిడేట్ చేసుకోవాలనేది ఏదైనా ప్రయత్నం జరగాల, దానికి సంబంధించి చర్చ జరగాల, సూచనలు తీసుకోవాలా. అటువంటి సూచనలు తీసుకునే వాళ్ళు లేడు, సూచనలు వినేవాళ్ళు లేడు. కొనసాగిస్తాడా, మూసేస్తాడా, ఇది తీసేస్తారా, ఇవన్నీ కూడా గాల్లో దీపం పెట్టినట్టుగా ఉంది. లేదు మేము కొనసాగిస్తామని చెప్తున్నారు. కొనసాగించాలండి. ఎందుకంటే మీరు ఎన్నికల వాగ్దానం అది. మేము వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామన్నారు, కొనసాగించాలా.